మీనాకి అవార్డు ఇప్పించిన సీరియల్ యాక్టర్, ఇంకా కొన్ని ఆర్డర్స్ ఇప్పించిన సీరియల్ యాక్టర్, అది మనసులో పెట్టుకొని మీనాని చంపాలని చూస్తున్న చింతామణి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనాతో ఆ సీరియల్ యాక్టర్ మా చెల్లికి ఏ డెకరేషన్స్ నచ్చుతాయో తనని అడిగి తెలుసుకోండి అని చెప్పేసి చెప్పడంతో అప్పుడు మీనా ఆ సీరియల్ యాక్టర్ చెల్లి దగ్గరికి వెళ్ళి ఆ డెకరేషన్ డిజైన్స్ అన్నీ చూపిస్తుంది. అప్పుడు ఆమె చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి, ఇవే చేయండి అని చెప్పేసి కొన్ని సెలెక్ట్ చేసి మీనాకి ఇస్తుంది. అప్పుడు మీనా అలాగేనండి అని చెప్పేసి ఇక ఇంటికి వెళ్ళి తన పెళ్ళికి కావాల్సినవన్నీ పువ్వులు అన్నీ ఫ్రెష్గా కొనుక్కొచ్చి ఇక తను డెకరేషన్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంతలో చింతామణి మీనాతో ఈ ఆర్డర్ని ఇక్కడితో ఆపేయి, నాకు వదిలేయి, లేదంటే నీకు ఏ గతి పట్టిస్తానో నీకే అర్థం అవ్వదు చెప్తున్నా అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా ఉండి ఇలా బెదిరించి పైకి రావడాన్ని కూడా ఒక సాధించడమే అంటారా అని చెప్పేసి మీనా చింతామణికి తిరిగి కౌంటర్ ఇస్తుంది. అప్పుడు చింతామణి నాకు అడ్డొచ్చిన వాళ్ళెవ్వరూ ఈ భూమి మీద బతకలేదు, నీ పరిస్థితి కూడా అక్కడి దాకా రాకూడదని, పాపం చిన్న వయసు కదా అని చెప్తున్నాను, అర్థం చేసుకొని తప్పుకో అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా చంపేస్తావా, ఎవరిని చంపేస్తావు, చావంటే భయపడే రకం కాదు, నేను అనుకున్నది సాధించే తీరుతాను అని చెప్పేసి నువ్వు నన్ను చంపుతా అంటే చచ్చే రకమైతే కాదు, నా చావు ఏ రోజు రాసి పెట్టుంటే ఆ రోజే చచ్చిపోతాను అని చెప్పేసి మీనా తిరిగి కౌంటర్ ఇచ్చి ఇక డెకరేషన్ పనులు ప్రారంభిస్తుంది. ఇక మీనా అన్ని పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ డెకరేషన్ చాలా బాగా నచ్చుతుంది. అందరూ పొగుడుతూ ఉంటారు. ఆ సీరియల్ యాక్టర్ని కూడా అడుగుతుంటారు, ఎవరు ఈ డెకరేషన్ చేసింది, ఎక్కడ ఇంత మంచి డెకరేషన్ చేయడం చూడలేదు, చాలా బాగా చేశారు, రేపు మా చెల్లి పెళ్ళుందని లేదా ఇంకొందరు మా ఇంట్లో ఫంక్షన్ ఉందని తప్పకుండా ఈ డెకరేషన్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తామని ఇక ఆ సీరియల్ యాక్టర్ అతనితో చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు అతను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అప్పుడు అతను ఇక మీనా గురించి వాళ్ళకి చెప్తాడు. అప్పుడు వాళ్ళు తప్పకుండా ఆమె దగ్గరే చేయించుకుంటాం అని చెప్పేసి చెప్తారు. ఇక అతని చెల్లి పెళ్ళి కంప్లీట్ అవుతుంది. అప్పుడు అతను ఆ మీనాని స్టేజ్ మీదకి పిలుస్తాడు. అప్పుడు మీనా ఇక అందరి ముందు కొంచెం అనీజీగా ఫీల్ అవుతూనే పైకి వెళ్తుంది. వెళ్ళగానే అతను, మీ అందరూ ఒక్కొక్కరు ఈ డెకరేషన్ గురించి నన్ను చాలా ఎక్కువగా అడుగుతున్నారు, నా చెల్లి పెళ్ళి గురించి ఏమో కానీ మీనా చేసిన ఈ డెకరేషన్ గురించే అడుగుతున్నారు, అందుకే అందరికీ తినని పరిచయం చేద్దామని ఈ స్టేజ్ మీదకి పిలిచాను. ఇక్కడ డెకరేషన్ మొత్తం చేసింది మీనానే. తినని ఎవరింట్లో ఏ ఫంక్షన్ ఉన్నా, ఎవరింట్లో పెళ్ళున్నా, ఏ విషయానికైనా ఈమె అన్ని విధాలుగా డెకరేట్ చేస్తుంది, తప్పకుండా ఈమె దగ్గరే చేయించుకోండి, చాలా బాగా చేస్తుంది, పని నచ్చితేనే అమౌంట్ ఇవ్వచ్చు, అంతే కదా మీనా అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా ఉండి అవును అని చెప్పేసి ఇక తను కూడా మాట్లాడుతుంది, నేను ఫ్రెష్ పూలతోనే చేస్తాను, చాలా బాగా డెకరేట్ చేస్తానని చెప్పేసి ఇక తన గురించి చెప్పుకుంటుంది. అప్పుడు అందరూ క్లాప్స్ కడతారు. ఇంతలో ఇక సీరియల్ యాక్టర్ ఒక బహుమతి తెచ్చి మీనాకి ఇస్తాడు. నా చెల్లి ఫంక్షన్లో అందరూ మెచ్చుకునేలా అద్దరగొట్టే డెకరేషన్ చేసినందుకు నీకు ఇది ఒక అవార్డు అనుకో అని చెప్పేసి మీనాకి ఇస్తాడు. అప్పుడు మీనా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇక ఇంతలో బాలు అక్కడికి వస్తాడు. అప్పుడు ఇక ఆ సినీ యాక్టర్ రాములకంప అని చెప్పేసి బాలుని పిలిచి ఇక మీనా పక్కన నిలబెట్టి ఇక ఇద్దరికి కలిపి ఆ అవార్డు ఇస్తాడు. అప్పుడు బాలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక అందరూ ఆమె విజిటింగ్ కార్డ్ అడుగుతారు. అప్పుడు మీనా తన విజిటింగ్ కార్డ్ అందరికీ ఇచ్చేస్తుంది. ఇక మీనా లైఫ్ ఓ రేంజ్కి వెళ్ళిపోతుందని అనిపిస్తుంది. మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఆ ఫంక్షన్ అవ్వగానే
మీనా ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ అవార్డు తీసుకువెళ్ళి సత్యం చేతిలో పెట్టి సత్యం కాళ్ళకి మొక్కుతూ, మామయ్య ఈరోజు నేను ఇంకో మెట్టు ఎదిగాను, నన్ను ఆశీర్వదించండి మామయ్య అని చెప్పేసి సత్యం కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటుంది. అప్పుడు సత్యం, లేమ్మా, నువ్వెప్పుడు ఇంకా ఇంకా ఎదుగుతూ ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలమ్మా అని చెప్పేసి అంటుంటాడు. ఇంతలో బాలు ఉండి, నాన్న ఇక మీనని ఎవ్వరూ ఆపలేరు, పట్టుకోలేరు నాన్న, అంత ఎత్తుకు ఎదిగిపోయింది మీనా, అక్కడున్న ప్రతి ఒక్కరూ మీనా డెకరేషన్ గురించే పొగుడుతున్నారనుకో, ఎవ్వరు చూడు పెళ్ళి గురించేమో కానీ మీనా గురించే అడుగుతున్నారు, చాలామంది మీనా విజిటింగ్ కార్డ్ అడిగి మరీ తీసుకున్నారు, డెకరేషన్స్ మీనాకే ఇస్తామంటున్నారు, ఇక మీనా ఒక రేంజ్కి వెళ్ళిపోయినట్టే నాన్న అని చెప్పేసి ఇక బాలు మురిసిపోతూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి అక్కడికి వచ్చి, అది ఎదిగిపోవడమేమో కానీ నిన్ను కాలి కింద పెట్టి తొక్కుతుంది చూడు, నిన్ను ఒక వేస్ట్ గాడిలా చూస్తుంది, ఎందుకంటే ఆడది సంపాదిస్తే దానికి తల పొగరు పెరుగుతుంది అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇంతలో బాలు పక్కనే ఉన్న రోహిణి ఇక శృతిలని, అవును శృతి, నువ్వు కూడా రవిని అలానే చూస్తున్నావా, ఏరా రవి నిన్ను శృతి కాలు కిందనే చూస్తుందా, ఏరా మనోజ్గా నిన్ను ఈ పార్లర్ అమ్మ కాలు కిందనే చూస్తుందా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక ప్రభావతుండి, రేయ్ వాళ్ళు వేరు తిను వేరు అని చెప్పేసి అంటే, నీ చూపు ఎప్పుడు మీనా మీదే ఉంటుందని నాకు తెలియదా, నువ్వు వాళ్ళని అనలేక మీనా మీద పడిపోతూ ఉంటావు, ఎందుకంటే తను బీదింటి నుంచి వచ్చిందనే కదా, తను పేద ఇంటి నుంచి వచ్చిందని తనంటే నీకు చులకన, మీనానే ఒకరోజు నీకు గత అవుతుంది, అది గుర్తుపెట్టుకో, రేపు నువ్వు ముసలైన తర్వాత మీనానే నీకు గతి అని చెప్పేసి బాలు అంటుంటే ఇంతలో సత్యం ఉండి, రేయ్ దాని మాటలకేమ్రా, అవన్నీ పట్టించుకోకు, అమ్మ మీనా నీకు శుభాకాంక్షలమ్మా అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు మీనా థ్యాంక్ యూ మామయ్య అంటూ ఉంటే ఇంతలో మీనాకి కాల్ వస్తుంది. అప్పుడు మీనా కాల్ లిఫ్ట్ చేస్తుంది. మీనాని, మాకు ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, చాలా గ్రాండ్గా చేస్తున్నాము, మీరు డెకరేట్ చేయాలి, డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, డబ్బుకు ఆలోచించకుండా డెకరేషన్ బాగా చెయ్యాలి అని చెప్పేసి, ఈరోజు ఆ సీరియల్ యాక్టర్ ఇంట్లో చూశాను, మీరు చాలా బాగా డెకరేట్ చేశారు అని చెప్పేసి అడగడంతో అప్పుడు మీనా, అలాగేనండి తప్పకుండా చేస్తాను, మీరు వచ్చి నాకు మెజర్మెంట్ చెప్తే చాలు, నేను అంతా నేనే చూసుకుంటాను, మీకు నచ్చేలా చేస్తాను అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. అది విని, ఏంటి మీనా ఇంకో ఆర్డర్ వచ్చిందా అని చెప్పేసి బాలు మురిసిపోతుంటాడు. అప్పుడు మీనా, అవునండి మళ్ళీ ఇంకో ఆర్డర్ వచ్చింది అని మాట్లాడుతూ ఉంటే మీనాకి మళ్ళీ కాల్ వస్తుంది. అప్పుడు బాలు ఉండి, మీనా ఇక నువ్వు బిజీ అయిపోయావు, నన్ను కూడా పట్టించుకుంటావో లేదో అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక మీనా ఉండి, మీరు కూడా మీ అమ్మగారిలాగే ఏంటండి, అలా ఎప్పటికీ జరగదు, మీ తర్వాతే నాకెవ్వరైనా అని చెప్పేసి ఇక మీనా మళ్ళీ కాల్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు అవతల నుంచి వాళ్ళు కూడా, మా ఇంట్లో పెద్దగా మ్యారేజ్ చేస్తున్నాము, మాకు డెకరేషన్ కావాలి అని చెప్పేసి మీనాని అడుగుతుంటారు. ఇక మీనా రేంజ్ మారిపోతుంది. ఇక ఇదంతా చింతామణికి ఒక 2 రోజుల నుంచి ఒక్క ఆర్డర్ కూడా రాకపోవడం చింతామణికి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇన్ని రోజులు మనం ఒక్కరోజు కూడా ఖాళీగా ఉన్నది లేదు, ఒక్క రోజులో 10-20 ఆర్డర్స్ వచ్చేవి, ఇప్పుడు ఎవరు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేయట్లేదా ఏంటి అని చెప్పేసి తన అసిస్టెంట్తో అంటుంది. అప్పుడు వాడుండి, అదేంటి మేడం పెళ్ళిళ్ళు చేయకపోవడం ఏంటి, బాగానే చేస్తున్నారు, ఆర్డర్స్ మొత్తం ఆ మీనాకే ఇస్తున్నారంట అని చెప్పేసి అంటారు. అది వినగానే ఇక చింతామణికి ఎక్కడలేని కోపం వస్తుంది. అది నాకు రోజు రోజుకి అడ్డు తగులుతోంది, దానివల్ల నా స్థాయి దిగజారిపోతోంది, ఇప్పుడు దాన్ని ఏదో ఒకటి చేసి ఆపాలి, లేదంటే ఇది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది, నేను మొత్తానికే జనాల దృష్టిలో పడిపోతానేమో, నేనంటే కూడా తెలియని స్థితికి వచ్చేస్తానేమో అనిపిస్తుంది, దాన్ని చంపేయడమే బెటరేమో అని చెప్పేసి అంటుంది. అప్పుడు అతనుండి, అవును మేడం, ఇప్పటికే మనం చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాం, అయినా కూడా తను భయపడలేదు, ఇక చివరికి తన మీద దాడి చేయక తప్పనట్టుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు చింతామణి ఉండి, దాడి చేసే స్థితిలో తను చనిపోయినా పర్వాలేదు, కానీ నాకు అడ్డు రాకూడదు అని చెప్పేసి రౌడీలకి ఫోన్ చేసి
చేసి మీనా డీటెయిల్స్ చెప్తుంది. అప్పుడు వాళ్ళు అలాగే అక్క, తప్పకుండా లేపేస్తాం అని చెప్పేసి చెప్తారు. అప్పుడు తను ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు, అది చచ్చిపోవాలి అని చెప్పేసి నాకు అడ్డు రాకుండా ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు వాళ్ళు అలాగే అక్క, నువ్వు చెప్పినట్టుగానే తనని లేపేస్తాం, తన ఫోటో అడ్రస్ పంపు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు తను మీనా డీటెయిల్స్ పంపుతుంది. ఇక వాళ్ళు అక్కడికి మీనాని చంపడానికి బయలుదేరుతారు. మీనా ఇక ఉదయం అవ్వగానే తను పువ్వుల ఆర్డర్స్ ఇస్తున్నారు కదా, ఆ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళకి పువ్వులు డెలివరీ చేయడానికి వెళ్తుంది. ఇక ఒక్కొక్క ఇంటికి పువ్వులు ఇస్తూ వస్తూ ఉంటుంది. ఇక ఇంతలో వెళ్తున్న మీనాని దారిలో ఆ రౌడీలు చూసేస్తారు. రే, అక్క పంపింది దీని ఫోటోనేనారా, దీన్నే మనం లేపేయాల్సింది, దాని వెనకాల ఫాలో అవ్వు అని చెప్పేసి ఇక రౌడీలంతా కలిసి మీనా వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. మీనా వాళ్ళని గమనించకుండా ఏదో నార్మల్గా రోజు వెళ్ళినట్టే వెళ్తూ ఉంటుంది. వాళ్ళు ఇక మీనాని ఇక యాక్సిడెంట్ చేసి చంపాలని ట్రై చేస్తుంటారు. మీనా వెళ్తూ ఉంటుంది. మరి వాళ్ళు మీనాని యాక్సిడెంట్ చేసి చంపనున్నారా లేదా మీనా తప్పించుకోనుందా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో